యేసుని ప్రేమ ఛానల్కి స్వాగతం. దయచేసి ఈ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వేద పాఠశాల రేడియో శ్రోతలకు యోధా పత్రిక ధ్యానాలు వినడానికి స్వాగతం. అనేక మాసాల క్రిందట ప్రారంభించబడిన రేడియో వేద పాఠశాలలో ఈ నూతన తరగతులు ఆదికాండము నుండి ధ్యానిస్తూ ప్రస్తుతం యోధా పత్రిక వరకు వచ్చి ఉన్నాం. యోధా పత్రిక బహు క్లుప్తంగా వ్రాయబడి ఒకే అధ్యాయాన్ని కలిగి ఉంటూ ఇంచుమించు పేతురు 2వ పత్రిక 2వ అధ్యాయములో వ్రాయబడిన ఆయా విషయాలను పోలి ఉంది. తప్పు బోధకులను గురించి యోధా తన పత్రికలో తెలియజేశాడు. ఈ యోధా అనే పేరు క్రొత్త నిబంధనలో తరచుగా కనిపిస్తుంది. ఈ యోధా యేసు ప్రభువుతో శరీర సంబంధమైన బంధుత్వం కలిగి ఉండి వరుసకు యేసు ప్రభువుకు సోదరుడై ఉన్నాడు. అదేవిధంగా లోగడ మనము ధ్యానించిన యాకోబుకు కూడా సోదరుడై ఉన్నాడు. మార్కు సువార్త 6వ అధ్యాయం 3వ వచనములో ఇతడు మరియ కుమారుడు కాడా? ఇతడు యాకోబు, యోసే, యోదా, సీమోను అనువారి సహోదరుడైన వడ్లవాడు కాడా? ఇతని సోదరీమణులందరూ మనతో నున్నవారు కారా అని ప్రభువును గూర్చి వారు మాట్లాడుకొనిన ఆ వచనములో యోధా పేరు కూడా పేర్కొనబడింది. అయితే ఈ చిన్న పత్రిక వ్రాసినవాడు ఈ యోధాయే అని తెలియచేయబడింది. ఆయన కూడా వీరందరిలాంటివాడు ఇతర మనుషుల్లో ఒకడై ఉన్నాడనే వారి ఉద్దేశం వ్యక్తమైన సందర్భంలో ఈ యోధా పేరు తెలియచేయబడింది. తరచుగా భిన్నమైన బోధచే ప్రభావితం చేయబడుతున్న వారి కోసం ప్రత్యేకంగా యోధా పత్రికను వ్రాశాడు. దేవుని కృప నుండి తప్పిపోతూ భ్రష్టత్వానికి దారితీసే బోధల ద్వారా విశ్వాసము నుండి తొలగిపోతున్న వారిని ఉద్దేశించి యోధా తన పత్రికను వ్రాశాడు. విశ్వాసము నుండి తొలగిపోవడం, ఆత్మీయ భ్రష్టత్వం అనేది ఆది సంఘ ప్రారంభం నుండి పాత నిబంధన కాలాల్లో కూడా సంభవిస్తూ వచ్చింది. అబద్ధ బోధకుల వలన కలిగిన ఈ సమస్యను పరిష్కరింపబూనుకొనిన యోధా 3వ వచనములో ప్రియులారా, మనకందరికీ కలిగడి రక్షణను గూర్చి మీకు వ్రాయవలెనని విశేష ఆసక్తి గలవాడనై ప్రయత్నపడుచుండగా పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగింపబడిన బోధ నిమిత్తం మీరు పోరాడవలెనని మిమ్మును వేడుకొనుచు మీకు వ్రాయవలసి వచ్చెను అని వ్రాశాడు. ఈ పత్రికలోని సమస్యకు ఒక భక్తుడు చౌక కృప అని పేరు పెట్టాడు. ఈ విధంగా తలంచేవారి ఉద్దేశం ఏమిటంటే, దేవుడు కృపగలవాడై తన బిడ్డలను ఎప్పుడూ కూడా క్రమశిక్షణ చేయడు అంటారు. ఇదే వారి ఉద్దేశములోని చౌక కృప అని చెప్పొచ్చు. కాని వాస్తవానికి దేవుని కృప ఎంతమాత్రమూ చౌక కాదు. ఎవరిష్టం వచ్చినట్లు వాళ్ళు ఏదో చేస్తూ ఉంటే దేవుడు ఉదాసీనంగా చూస్తూ ఊరుకోడు. ఐగుప్తు నుండి వచ్చిన మొదటి తరం వారు అరణ్యములో తుడిచివేయబడిన సంగతి సందర్భం మనకు తెలుసును. 2 లేక 3 మిలియన్ల దేవుని ప్రజలు అరణ్యములో నశించిపోయినట్టి వివరాన్ని తెలియజేసే సంఖ్యాకాండము 14వ అధ్యాయము బైబిల్ గ్రంథమంతటికీ అతి భయంకరమైన అధ్యాయమయుంది. దేవుణ్ణి నమ్మనందున వారి అవిశ్వాసానికి ఫలితంగా వారి అక్కడే చనిపోగా వారి మృతదేహాలను గ్రద్దలు చీల్చిన లేక గ్రద్దలు పీకిన వారి ఎముకలు ఎండి తెల్లబడే వరకు తరువాత తరం వారు వాగ్దాన దేశాన్ని ప్రవేశించలేకపోయారు. ఈ విధంగా వారు అక్కడక్కడే ఎడారిల్లో 40 ఏండ్లు సంచరించారు. వారు ఎందుకు ఆ వాగ్దాన భూమిలో ప్రవేశించలేకపోయారని మనకు ఆశ్చర్యం కలగవచ్చు. అయితే వాగ్దాన దేశములోని ఆటంకాలను, అన్య వ్యవస్థలను అన్నిటినీ జయించి దానిలో ప్రవేశించడానికి ఎంతో విశ్వాసము అవసరమైంది. అయితే ఆ విధంగా కనానును జయించడానికి చాలినంత విశ్వాసం వారికి లేదు. అద్భుతమైన రీతిలో దేవుడు
10 వారికి తానేమిటో, తన శక్తి, తన ప్రభావమేమిటో రుజువు పరుచుకున్నప్పటికీ వారిలో విశ్వాసము కలుగలేదు. గనుక దేవుడు వారితో, నేను ప్రమాణము చేసిన దేశమందు మీలో ఎవరునూ ప్రవేశింపరు, ఇది నిశ్చయము. అయితే వారు కొల్లపోవుదురని మీరు చెప్పిన మీ పిల్లలను నేను ఆ దేశములోనికి రప్పించెదను. మీరు తృణీకరించిన దేశమును వారు స్వతంత్రించుకొనేదరని కాలేబు, యెహోషువలను మాత్రమే ఆ మొదటి తరములో నుండి వాగ్దాన దేశ ప్రవేశానికి దేవుడు అనుమతించాడు. వారు ఏర్పాటు నొందినవారైనప్పటికీ వారి అవిధేయత, అవిశ్వాసాలను బట్టి ఇకపై ఏర్పాటు పొందిన వారై ఉండడానికి వారిని అనుమతించలేదు దేవుడు. ఆ మొదటి తరం అరణ్యములో నశించిపోయిన విషయాన్ని, అందుకు దోహదపడిన అబద్ధ బోధకులను గూర్చి యోధ తన పత్రికలో మనకు జ్ఞాపకం చేశాడు. దేవుడు ఎవరెలా ఉన్నా పట్టి పట్టనట్టు ఉదాసీనంగా, ఒక ముసలి తాతల నిస్సహాయంగా ఏమీ పట్టించుకోడు గనుక ఎవరికిష్టమైనట్టు వారుండవచ్చు అన్నట్టు అబద్ధ బోధకులు తమ అబద్ధ బోధలను ప్రజలకు వినిపిస్తూ వచ్చారు. ఇంద్రధనస్సులో సకల వర్ణాలు ఉన్న దేవుని వ్యక్తిత్వములో అనేక లక్షణాలున్నాయి. ఆయన ప్రేమై ఉన్నాడు. అదేవిధంగా కోపోద్రేకాన్ని, న్యాయ స్వభావాన్ని, పరిశుద్ధతను కలిగి ఉన్నాడు. ఇక పాపము చేసిన దేవదూతలను సహా విడివలేదాయన. పాపము చేసిన దేవదూతలు అడుగులేని అగాధములో పడవేయబడ్డారు. 3వ ఉదాహరణగా సొదొమ గొమొర్రాలను గూర్చి తెలియజేశాడు యోధా. పాపముతో నిండిన సొదొమ గొమొర్రాలపై అగ్ని గంధకాలు కురిపించబడ్డాయి. దేవుని కృప యొక్క విలువను తక్కువగా ఎంచేవారికి, అబద్ధ బోధల ప్రభావానికి గురైన వారికి యోధ ఈ విషయాలను జ్ఞాపం చేశాడు. దేవుని కృప, దేవుని రక్షణ చౌకగా లేవు. దేవుని కృపను, రక్షణను వెండి బంగారాలు, డబ్బు పెట్టి లోకములో ఎవరు కొనలేరు. దేవుణ్ణి విశ్వసించి ఆయన రక్షణలో ప్రవేశించడానికి చెల్లించవలసిన ఏమీ లేవు. యేసు ప్రభునందు ఆయన మరణ పునరుత్థానాల సత్యమునందలి విశ్వాసము ద్వారా మాత్రమే మనము రక్షించబడగలం. అయితే విశ్వాసము ఎప్పుడూ ఒంటరిగా ఉండక విధేయతతో కూడిన క్రియల ద్వారా బహిర్గతమవుతుంది, లేక రుజువు చేయబడుతుంది. ఇక యోధ తన పత్రికలో అబద్ధ ప్రవక్తలను గూర్చి వ్రాస్తూ, వీరు ఎండిన నేలపై వర్షము కురిపించలేని మేఘాలుగా ఉంటారని, వాగ్దానాలు చేయడమే గాని వాటిని అమలు పరచలేని వ్యక్తులని, అసమర్థులని తెలియజేశాడు. ఎంతో ఆశ, దప్పిక కలిగి బోధకుడు ఎంతో వాక్యము చెప్పి మనలను తృప్తిపరుస్తాడని ఎదురు చూస్తున్నామనుకోండి. విస్తారమైన తన మాటలతో ఎంతో చెప్పబోతున్నట్టు చేసి తీరా ప్రసంగం ముగిశాక అంతవరకు వినిన దానికి ఫలితంగా ఏమీ పొందలేకపోయామంటే అట్టి బోధకుడు వర్షింపని మేఘం వంటివాడే కాగలడు. అయితే దేవుని నుండి పొందిన సందేశాలు అందించినప్పుడే వినేవారి ఆకలి దప్పులు తీరుతాయి. అబద్ధ బోధకులు ఆత్మీయంగా ఎవరికి మేలు చేయజాలరు. సముద్ర తీరాల్లో లేక నదీ తీరాల్లో వెలువడే మురికి నురుగు లాంటి వారని కూడా అబద్ధ బోధకులను గూర్చి యోధ అంటూ వచ్చాడు. ఆ నురుగు ఏమిటంటే వారి అవమానకరమైన జీవిత ఫలితమే. తమ అవమానమును నురుగుగా వెళ్ళగక్కువారని యోధా వ్రాశాడు. ఇంకా వీరు ఫలములు లేని చెట్లు అని యోధా తెలియజేశాడు. ఈ ఫలమనేది విశ్వాసం యొక్క వాస్తవ స్థితిని తెలియజేస్తుంది. 2 సార్లు చచ్చి వేళ్లతో పెళ్లగింపబడ్డ చెట్లు వంటివారని యోధా అబద్ధ బోధకుల్ని వర్ణించాడు. వీరు గమ్యము లేకుండా తిరిగే నక్షత్రాల్లాంటివారై ఉన్నారు. వీరి కొరకు గాఢాంధకారము భద్రపరచబడి ఉంది. పడిపోయిన గాఢాంధకారములోనే వేయబడ్డారు. ఇదే విధంగా అబద్ధ బోధకుల స్థితి కూడా ఉంటుందని యోధ
తెలియజేస్తూ ఉన్నాడు. ఇక యోధ తన పత్రిక చివరలో అగ్నిలో నుండి లాగినట్టు కొందరిని రక్షించండి అంటున్నాడు. అంటే ఈ అబద్ధ బోధకుల బోధల ప్రభావములో పడి ఉన్నవారిని గూర్చి ఈ మాట చెబుతూ అలాంటి వారిని వారున్న స్థితి నుండి తప్పించే ప్రయత్నం మనల్ని చేయమంటూ వచ్చాడు. ఆ బోధల ప్రభావములో ఆ నరకములో మనము పడకుండా ఇప్పటికే పడి ఉన్నవారిని విడిపించ ప్రయత్నం చేయాలి. ఇంకా చివరగా పరిశుద్ధాత్మ శక్తి బలాలయందు ప్రార్థించడం నేర్చుకోమని యోధా చెప్పాడు. మన జీవితాలకు ఆశీర్వాదకరమైన దేవుని ప్రేమయందు నిలిచి ఉండండని చెబుతూ ఉన్నాడు యోధా. మనము మన సంఘాల్లో ఆరాధన అనంతరం ఆశీర్వచనంగా ఉపయోగించే వాక్యం యోధా పత్రికలోనిదై ఉంది. ఏమని? తొట్టిల్లకుండా మిమ్మును కాపాడుటకును తన మహిమ ఎదుట ఆనందముతో మిమ్మను నిర్దోషులుగా నిలువబెట్టుటకును శక్తిగల మన రక్షకుడైన అద్వితీయ దేవునికి మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మహిమయు మహాత్యమును ఆధిపత్యమును అధికారమును యుగయుగములకు పూర్వమును ఇప్పుడును సర్వయుగములను కలుగునుగాక. ఇంచుమించుగా బైబిల్ అంతటినీ ముగించి ఉన్న ఈ సందర్భంలో నేను మిమ్మను ఒక ప్రశ్న అడగగోరుతున్నాను. యేసుక్రీస్తునందు విశ్వాసముంచి మీ ప్రభువుగా మీ రాజుగా ఆయనను మీరు అంగీకరించారా? పునరుత్థానుడు సజీవుడు అయిన క్రీస్తును మీ తలల వంచి విశ్వాసముతో మీ జీవితాల్లోనికి ఆయనను ఆహ్వానించాలని సవాలును మీ ముందుంచుతున్నాను. ఈ మిగిలిన జీవితమంతా ఆయనలో జీవించడానికి తీర్మానం చేసుకోండి. ప్రభువా, నేనేమి చేయాలని నీవు కోరుతున్నావని అపోస్తుడైన పౌలు అడిగిన ప్రశ్న ఈ శ్రేష్టమైన సమయంలో మీరు కూడా ప్రభువుని అడగండి. ఆదికాండము నుండి ప్రకటన గ్రంథం వరకైనట్టి వేద పాఠశాల బైబిల్ అధ్యయనములో ప్రకటన గ్రంథ అధ్యయన ప్రారంభానికి మనం వస్తూ ఉన్నాం. ఈ ప్రకటన గ్రంథ వివరణ కోసం మనలో చాలామంది ఎంతో కాలంగా ఎదురు చూస్తూ ఉన్నాం. ఈ 66 పుస్తకాల బైబిల్ గ్రంథాలయములో ఎందువలన ప్రకటన గ్రంథం చివరగా పెట్టబడింది అనంటే 1-2 కారణాలు చూద్దాం. ప్రకటన గ్రంథం అర్థం చేసుకోవడానికి ఎంతో కష్టతరమైనది. మిగిలిన 65 గ్రంథాల వలె కాక ఇంకా సంభవింపని విషయాలు దీనిలో ఎన్నో ఉన్నాయి. మరొక రెండవ కారణం ఏంటంటే ప్రత్యక్షత లేకుండా దేనినైనా మనము తెలుసుకోలేము అనడానికి గాను 2 విధాలైన సత్యాలు ఈ గ్రంథము నుండి మనము తెలుసుకోవలసి ఉన్నాం. తెర వెనుకకు లాగబడుట అని అర్థమిచ్చు గ్రీకు పదమైన అపోకలిప్స్ అనే మాట నుండి ప్రత్యక్షత అనే మాట కలిగింది. అంటే అనేక యుగాలుగా మనము తెలుసుకోలేనిది, తెలుసుకోనిది లేక తెలుసుకోవలసినది దట్టమైన తెర వెనుక ఉన్నదని దీని అర్థం. ఈ విధంగా దేవుడు ఆ తెరను వెనుకకు లాగుతూ తెర వెనుక ఏమున్నది మనము తెలుసుకోవాలని కోరుతూ ఉన్నాడు. ఈ విధంగా మనము తెలుసుకోవలసిన 2 సత్యాలు ఏమిటంటే, 1 బైబిలు ఎలా ప్రారంభమైంది, 2 బైబిలు ఎలా ముగించబడింది. ఆదికాండాన్ని ఆంగ్లములో జెనెసిస్ అని మనం పిలుస్తాం. దీని అర్థం ప్రారంభాలు అని అర్థం. అన్ని విషయాల ప్రారంభాలు ఆదికాండములో ఇవ్వబడ్డాయి. అన్నిటి పుట్టు పూర్వోత్తరాలు ఆదికాండములో తెలుపబడ్డాయి. ఇట్టి ప్రారంభాలన్నిటినీ దేవుని ప్రత్యక్షత ద్వారానే తప్ప మరే విధంగానూ మనం తెలుసుకోలేం. యోబు గ్రంథములో మనము చదివిన రీతిగా యోబు దేవుని సృష్టిని గూర్చి మాట్లాడుతూ ఉన్నప్పుడు దేవుడతనిని దీనత్వానికి తీసుకురాగల ఒక ప్రశ్న వేశాడు. యోబు, ఈ భూమి ఆకాశాలను నేను సృజించినప్పుడు నీవెక్కడున్నావు? నీకు తెలిసి ఉంటే చెప్పు అన్నాడు దేవుడు. దేవుడడిగిన ఈ ప్రశ్న యోబును ఎంతో దీనుని చేసింది. దేవుడు ఈ సృష్టిని చేసినప్పుడు ఎవరైనా అక్కడ ఉన్నారా అంటే
ఎవరూ లేరు. ఈ విధంగా శాస్త్రజ్ఞులు తమకెంతో ఖచ్చితంగా తెలిసినట్లు సృష్టిని గూర్చి అవి ఇవి చెప్పినప్పటికీ, నిరూపించినప్పటికీ ఖచ్చితమైన ఆధారాలతో వారేదీ కూడా అధికారికంగా రుజువుపరచలేరు. ప్రయోగశాలల్లో పరిశీలించడమే శాస్త్ర విధానం. శాస్త్ర విధానాలు లేక శాస్త్రవేత్తలు ప్రయోగపూర్వకంగా పరిశీలించి ఆయా విషయాలపై తమ ఉద్దేశాన్ని తెలియజేస్తారు. శాస్త్ర ప్రక్రియ ద్వారా దొరికిన సమాధానాన్ని వారి పరిశీలనకు అన్వయించి ఒక ముగింపును తెస్తారు. ఏదైనా విషయాన్ని తాను తెలుసుకొని లోకానికి అందించడానికి ఒక శాస్త్రవేత్త ముందుగానే ఆ విషయం దగ్గర ఉండాలి, పరిశీలించాలి మరియు తెలుసుకోవాలి. అప్పుడే ఒక ముగింపు, ఒక సమాధానము తేగలడు. మరి ఇక సృష్టిని గూర్చి ఏదొకటి చెప్పేయడానికి ఏ శాస్త్రవేత్త ఆదిలో అక్కడ లేడు కదా. ఎలా చెబుతారు అలాంటప్పుడు? సృష్టి కార్యాన్ని దేవుడు మాత్రమే జరిగించాడు. శాస్త్రవేత్తల సమక్షములో ఈ సృష్టి చేయబడలేదు. ఎంత చదివినా, ఎంత చర్చించినా చివరికి నాకు తెలియదు, ఏమో నాకు తెలియదు అనే సమాధానాన్నే వేదాంతులు లేక శాస్త్రజ్ఞులు ఇస్తారు. కానీ అలా ఆలోచించడం, పరిశీలించడం జ్ఞానుల లక్షణమయుంది. అయితే దైవ ప్రత్యక్షత పొందిన దేవుని ప్రవక్త తాను పొందిన ప్రత్యక్షత మేరకు అధికారికంగా ఆయా విషయాలను బయలుపరచగలడు. ఈ విధంగా బైబిల్ తెలియచేసే విషయాలు దేవుని ప్రత్యక్షత పొందిన ప్రవక్తల ద్వారా తెలియపరచబడిన సత్యాలెన్నో ఉన్నాయి. ప్రవక్తల నోట పలుకుబడిన విషయాలై ఉన్నాయి. తాము దేవుని నుండి ఇట్టి ప్రత్యక్షతను పొంది ఉన్నామని అనేక ప్రవక్తలు సాక్ష్యమిచ్చారు. ఈ విధంగా బైబిలును దేవుని ప్రత్యక్షత అని నమ్ముచూ ఉన్నాం. దేవుడు మనుషులకు బయలుపరిచిన ఆయా విషయాలు ప్రత్యక్షతలని అనబడ్డాయి. ఇట్టి ప్రత్యక్షతలను దైవ ప్రేరేపణ నొందిన భక్తులు లేఖనాల్లో వ్రాశారు. లేఖనాల ద్వారా తెలియపరచబడిన విషయాలన్నీ దైవ ప్రేరణ ద్వారా వ్రాయబడినవై ఉన్నాయి. ఆయా విషయాలను గూర్చి మాట్లాడిన ప్రవక్తలు ఆయా విషయాలను మరుగుపరుస్తూ వచ్చిన తెరను దేవుడు తొలగించడం ద్వారా తాము వాటిని తెలుసుకోగలిగామని ప్రవక్తలు సాక్ష్యమిచ్చారు. ఈ విధంగా సృష్టి అందలి విషయాలను దైవ ప్రత్యక్షత ద్వారానే అవెలా ప్రారంభమయ్యాయో తెలుసుకున్నాం. మరి వాటి ముగింపును తెలుసుకోవడానికి దైవ ప్రత్యక్షత అవసరం కదా. లోకములో ఏమి సంభవించనుంది, భవిష్యత్ ఏ విధంగా ఉండబోతుంది, దేవుడు తెలియజేస్తే తప్ప భవిష్యత్ విషయాలు ఎవరు తెలుసుకోలేరు. దేవుడు ఈ అంత్యకాల విషయాల ప్రత్యక్షతను అపోస్తలుడైన యోహానుకు తెలియజేశాడు. అతడు పత్మస్ ద్వీపాన పరవాసి అయి ఉన్నప్పుడు ఈ విషయాలను తెలుసుకున్నట్టు వ్రాశాడు. ప్రభు దినమందు ఆత్మవశుడినై ఉండగా భోరధ్వని వంటి గొప్ప స్వరము, నీవు చూచుచున్నది పుస్తకములో వ్రాయమనే స్వరము తాను విన్నానని, భవిష్యత్కాల విషయాలను దేవుడు తనకు తెలియపరిచాడని యోహాను వ్రాశాడు. ఇదంతా ఎలా ప్రారంభమైనది, ఇదంతా ఎలా ముగియబోతుంది మొదలైన సత్యాలన్నీ దైవ ప్రత్యక్షత ద్వారానే తెలియచేయబడ్డాయి. ఈ వేద పాఠశాల బైబిల్ అధ్యయన ప్రారంభం నుండి మనం ఒక ఉద్దేశాన్ని కలిగి ఉన్నాం. బైబిల్లోని ప్రతి పుస్తకము నుండి ఏమి తెలుసుకోవాలి, ఏ విధంగా బైబిల్ నుండి మన ఆత్మీయ ప్రయోజనాన్ని పొందాలి అనే విషయాలు లేక అనే ప్రశ్నలు ఆలోచిస్తూ మనం ఉన్నాం. ఈ విధంగా బైబిల్ అధ్యయనాన్ని వేద పాఠశాల తరగతుల్లో ముగిస్తూ ఉండబోతుండగా మీరు దైవవాక్యాన్ని ఇంకా ఇంకా తెలుసుకోవడానికి ప్రారంభించాలని మీకొక పని అప్పగిస్తూ ఉన్నాను. అర్థం చేసుకోవడానికి ఎంతో కష్టతరమైన ప్రకటన గ్రంథ పఠనలో మీరు ఒక కాగితాన్ని లేక ఒక పుస్తకాన్ని తీసుకొని ఒక పట్టిక గీసుకోండి. మొదటి వరుసలో సూచన అనే మాటను వ్రాసుకోండి. ఇక ప్రకటన గ్రంథం
ఈ విధంగా ప్రారంభమైంది. యేసుక్రీస్తు తన దాసులకు కనపరుచుటకు దేవుడాయనకు అనుగ్రహించిన ప్రత్యక్షత ఏమిటంటే, ఈ సంగతులు త్వరలో సంభవింపనయ్యున్నవి. ఆయన తన దూత ద్వారా వర్తమానం పంపి తన దాసుడైన యోహానుకు వాటిని సూచించాను. అతడు దేవుని వాక్యమును గూర్చియు యేసుక్రీస్తు సాక్ష్యమును గూర్చియు తాను చూచినంత మట్టుకు సాక్ష్యమిచ్చాను. ఈ యోహానును గూర్చి చరిత్ర ఆయా విషయాలను తెలియజేస్తూ ఉంది. అతన్ని మరిగే నూనెలో వేసినా చావలేదని, నేనొచ్చే వరకు అతడు బ్రతికి ఉండడం నాకిష్టమైతే అది నీకెందుకని ప్రభు యోహాను గూర్చి పేతురుతో అన్న మాటను ఇక ఇతడు చావడని తలంచి యోహానును పత్మస్ ద్వీపానికి పంపారని, అక్కడ అతడొక బానిసగా ఉప్పు గనుల్లో పనిచేశాడని అంటూ ఉంటారు. అయితే యోహాను తన విశ్వాసం నిమిత్తం చెరసాలలో వేయబడినది మాత్రం సత్యం. ఈ గ్రంథానికి ప్రత్యక్షతలు అని బహువచనాన్ని ఉపయోగించకూడదు. ఎందుకంటే మొదటి వచనములోనే దేవుడనుగ్రహించిన ప్రత్యక్షత అని వ్రాసుంది. ఇది ఒక ప్రత్యక్షత మాత్రమే, ప్రత్యక్షతలు కాదు. ఇది యేసుక్రీస్తు ప్రత్యక్షత. ఇక ఇది అలంకారిక భాషలో వ్రాయబడింది. యోహాను ఎల్లవేళలా ఇట్టి భాషనే వాడాడు. ఉదాహరణకు తెల్ల గుర్రం, స్ఫటిక సముద్రం, 4 మృగాలు, 7 దీపస్తంభాలు మొదలైన వాటిని మనం చూడవచ్చు. ఇక మీరు తయారు చేసుకున్న పట్టికలో సూచన అనే మాట క్రింద సూచన ప్రాయంగా తెలియపరచబడ్డ వాటిని వ్రాసుకోండి. ఇక 2వ వరుసలో ఈ విషయాలు మీ వ్యక్తిగత జీవితాలకు ఎలా వర్తిస్తాయో ప్రార్థించి తెలుసుకొని మీకు లభించిన తలంపుల్ని 2వ వరుసలో వ్రాసుకోండి. ఇక ఈ గ్రంథములో కనిపించే వస్తువులు, ఆయా విషయాలు లేఖనాల్లో ఇతర చోట్ల ఏ విధంగా ఉన్నాయో తెలుసుకోండి. మీ వ్యక్తిగత ధ్యానం మీకెంతో సహాయపడుతుంది. ఈ గ్రంథ అధ్యయనములో ఇతర దైవజనులు వ్రాసిన వ్యాఖ్యానములను కూడా పరిశీలించండి. ఈ పట్టిక యొక్క 3వ వరుసలో ఆయా వ్యాఖ్యానాల్లో ఇవ్వబడిన సూచనల అర్థాన్ని వ్రాసుకొని మొత్తం 100 లేక 150 పేజీల నోట్స్ మీరు స్వంతగా తయారు చేసుకోండి. ప్రకటన గ్రంథాన్ని చదువుతూ ఉండగా దేవుని ప్రజలకు దేవుడు అలంకార భాషలో వ్రాసినదై ఉందని మనకు అర్థమవుతుంది. ఇట్టి సంకేతాలను అర్థం చేసుకోవాలంటే సదరు తాళం చెవి అవసరమయ్యుంది. యుద్ధం జరుగుతూ ఉన్నప్పుడు విషయాలు లేక సందేశాలు నేరుగా వివరంగా చెప్పబడక సంకేతాలు మాత్రం అందించబడతాయి. ఆ ప్రకారం కార్యాలు జరిగించబడతాయి. శత్రువులు ఒకరి సంకేతాన్ని ఒకరు విప్పడానికి ప్రయత్నిస్తారు. ప్రకటన గ్రంథ సంకేతాలకు తాళం చెవులు ఇవ్వబడ్డాయి. మొదటి తాళం చెవి పరిశుద్ధాత్మదేవుడు. యోహాను సువార్తలో పరిశుద్ధాత్ముడే సమస్తము తెలియజేసేవాడని చెప్పబడింది. ఇక 2వ తాళం చెవి బైబిలు, పరిశుద్ధ బైబిల్ గ్రంథం సంబంధమైన సూచనలు. ఉదాహరణకు 4వ అధ్యాయములో దేవుని దృశ్యం కనిపిస్తుంది. సింహాసనాసీనుడైన వాడు సూర్యకాంత పద్మరాగాలను పోలి మరకతం వలె ప్రకాశిస్తూ చుట్టూ ఇంద్రధనస్సును కలిగి ఉన్నాడు. ఇదే పోలిక నిర్గమాకాండము 28వ అధ్యాయములోని ప్రధాన యాజకుని వస్త్రాలలో 12 గోత్రాల పేర్లు భరించే చోట ఈ మరకతం అమర్చబడింది. ఇక్కడ రూబేను గోత్రం కనిపిస్తుంది. 12వ సుగంధం బెన్యామీను గోత్రాన్ని సూచిస్తుంది. 7వదైన పచ్చరాయి యోదా గోత్రానిదయుంది. రూబేను అనగా ఇదిగో నా కుమారుడు, బెన్యామీను అనగా కుడిచేతి పుత్రుడు, యోదా అనగా స్తుతి. ఇది యూదులకు బాగా అర్థమవుతుంది. పరలోకము ఓ నా కుడిచేతి పుత్రుడా, దేవుని స్తుతించమని అర్థమయుంది. పరిశుద్ధాత్మ దేవుని సహాయంతోనే ఈ భాషను అర్థం చేసుకోగలం గనక ప్రియ సోదరీ సోదరులారా, పరిశుద్ధాత్మ దేవుని సహాయముతో మీరు వీటిని అర్థం చేసుకోండి. దైవాశీస్సులు. ఆమెన్.
దయచేసి ఈ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.